నిజంగా సనాతన భారత సాంప్రదాయంలో వచ్చిన ఆధ్యాత్మికతని 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి వాక్కు ద్వారా భూమి మీదకి వచ్చిన భగవద్గీతలో ఉన్న అమూల్య రత్నాలను తీసుకెళ్లి దానిని కింద పెట్టి మీద పెట్టి ఇంతలో పుస్తకం సీక్రెట్ అని పేరు పెడితే పిచ్చపోయిన ఎత్తనం 500 రూపాయలు పెట్టి 500 రూపాయలు పెట్టుకుని వేస్తున్నా బుక్ ని. అందులో ఉన్నది భగవద్గీతలో చెప్పింది, రాంతా బుక్ లో ఉన్నది భగవద్గీతలో చెప్పింది. సేత్ బుక్ లో నువ్వు ఆత్మవి అని పెట్టి సేత్ వర్క్షాప్ పెట్టేస్తున్నాం. ఒక్క సెకండ్ భగవద్గీత వర్క్షాప్ ఉందా? కృష్ణుడు చెప్పిన సెకండ్ అధ్యాయం అంతా అదే కదా, ఆత్మ సంయమనం అంతా అదే కదా. ఎందుకని మనకి ఎక్కదో అంటే పొరిగింటి పొల్ల కూడా రుచి, ఇది మన బుద్ధిలోనే ఉంటది. అదే పాట ఉంది కదా, అంటావా మామ అంటావా మామ అని. మగవాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అన్న కదా, కాదు మనుషుల బుద్ధి వంకర బుద్ధి. పక్కింటికి నచ్చుతుంది మనకి, అక్కడి నుంచి వచ్చిన సీత నచ్చుతాడు, అక్కడి నుంచి వచ్చిన రాంత నచ్చుతాడు, అక్కడి నుంచి వచ్చే ఇంకో నచ్చుతాడు. కానీ భగవద్గీత తీయట్లేదు. అది నాకు ఎప్పుడు బాగా అనిపిస్తూనే ఉంటది. సో ఇదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర మన మూలాల్లో అమూల్యమైన జ్ఞానం ఉంది. మీకు చక్కగా ఎన్నో లెసన్స్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని ఫోకస్ చేయించాలి. ఫోకస్ చేస్తే ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను పురాణాలు క్లాస్ చెప్తాను అనుకో, దాన్ని విమర్శిస్తారు. ఇప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని స్మరించండి, వెంకటేశ్వర స్వామిని స్మరించండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. లేదంటే సిద్ధి సాయి మీ దైవం స్మరించండి, సాయిబాబాను వేడుకోండి అని హెల్ప్ చేస్తారని నేను అంటాను. వెంటనే విమర్శిస్తారు. ఓకే, అదే ఆస్ట్రల్ మాస్టర్ స్మరించండి అని వాళ్ళు చెప్తారు. ఆస్ట్రల్ మాస్టర్ సిద్ధి సాయి పేరు పెట్టుకున్నాడు, అది ఎట్లా తేడా. కనుక అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రండి. మన దగ్గర ఉన్న జ్ఞానం అనంతం. మహాభారతం ఎంతమందికి తెలుసు పర్ఫెక్ట్ గా? కొంచెం సరే, ముఖ్యంగా పిల్లలకు కోల్పోతున్నాం మహాభారతం. చిన్నప్పుడు ఈరోజు నాకు ఇంత జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే నేను ఇటు తీసుకెళ్ళి పురాణాలు ఇతిహాసాల్లో మహాభారతంలో చెప్తాను. ప్రతి కోణంలో అద్భుతమైన మలుపులు ఉంటాయి. అవన్నీ నాకు ఎట్లా వచ్చిందని, చిన్నప్పుడు మా దృష్టిలో అప్పుడు ఫోన్లు కట్టలేవు. దాంతో మా నాన్నగారు సాయంత్రం పూట మాకు పొరుగు పెట్టినప్పుడు మా నాన్న మహాభారతంలో భీష్ముడు కథ, తర్వాత దుర్యోధన కథ అని చెప్పాడు. భీష్ముడు అంత గొప్పవాడు ఎందుకు నాశనం అయ్యాడంటే అధర్మాన్ని ఉపేక్షించడం వల్ల. కర్ణుడు గొప్పవాడు ఎందుకు నాశనం అయ్యాడంటే బ్యాడ్ స్నేహితుల వల్ల. అది నాకు బాగా ఎక్కేసినాయి, అది నేను లైఫ్ లో ఇన్వాల్వ్ చేసుకున్నాను అనమాట. సో మనకే వచ్చి చాలు, మన పిల్లలకి ఏం చెప్తాం అని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో మీకు ఈరోజు నేను మహాభారతం చెప్తాను. ఈ 3 మహాభారత కథ మీకు ఓకే. ప్రారంభ మహాభారతం గట్టిగా చదవబడుతున్నాం. ఒక మహత్వ ఇతిహాసం, అద్భుతమైనది. 1000 సంవత్సరాల తర్వాత కూడా మీ ప్రశ్నకు అందులో ఆన్సర్ ఉంటుంది. ఎంత అద్భుతమైన కథ మహాభారత కథ. ఎన్ని కోణాలు, ఎన్ని జీవితాలు, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ధర్మాన్ని ఉపేక్షిస్తే ఏం జరుగుతుంది, ఎన్నెన్నో కోణాల్లో చెప్పుకొచ్చిన కథ. దానికి ప్రారంభం, ఆ కథకి ప్రారంభం ఎవరంటే భరతుడు. తప్పుడు కొడుతున్న భరతుడికి శకుంతల దుష్యంతుడి కొడుకు భరతుడు. శకుంతలాదేవికి ఆ కథ తెలుసు కదా, నేను మన శాకుంతల సినిమా చూశారు కదా. శకుంతలకి దుష్యంతుడికి బిడ్డపడతాడు. ద గ్రాండ్ మాస్టర్ శకుంతల. ఆమె ఏం చేస్తుందంటే, రాజుగారు వచ్చారు, వచ్చారు, ఆయన రూల్స్ ప్రకారం రాజులకి ఎప్పుడు ఏదైనా పెళ్లిళ్ళు ఉంటాయి. ఆ కాలం రాజులు వేరు. సో మొత్తం మీద దుష్యంతుడు వచ్చి ఉంగరం పెరిగాడు, మర్చిపోతానేమో అని చెప్పి ఉంగరం పెరిగాడు. ఆ విషయం చాలా మంచివాడు, ఆయన ఐడి కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత శకుంతల ఆయన ఐడెంటిఫై చేయలేదు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా, బాధపడలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. పైగా ఆమె ఎంతో అవమానించారు కూడా. ఈమె అబద్ధాలు చెప్తుంది, రాజ్యాన్ని కొట్టేయడానికి వచ్చింది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు DNA టెస్ట్ అని అప్పుడు లేవు కదా. ఆమె అవమానం పొందలేదు, దాన్ని అవమానంగా తీసుకోలేదు, దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని భరతుడు తయారు చేసింది. ఒక మహా పవర్ఫుల్ అస్త్రం తయారు చేసింది కొడుకుని. అంటే ఈ కాలం స్త్రీ భర్త వల్ల కానీ కుటుంబాల్లో కానీ అవమానాలు పొందితే ఆత్మహత్య చేసుకుంటున్న స్త్రీలందరికీ కూడా శకుంతల మాస్టర్ ఆమె యొక్క రోల్ మోడల్. సరే మొత్తం భర్తను తయారు చేసింది, తీసుకెళ్లి దుష్యంతుడి ముందు పెట్టింది. పెట్టగానే ఆయన స్టన్ అయిపోయాడు. చిన్నప్పుడు పూలతో ఆడుకునేవాడు.
అలాంటి మహాశక్తివంతుడు ధైర్యవంతుడికి తయారు చేసింది. తయారు చేసిన తర్వాత మొత్తం మీద అప్పుడు ఏదో ఉంగరం కార్డు ఉంది కదా, ఉంగరం చూడగానే గుర్తొచ్చింది ఆయనకి, ఐడి కార్డు చూడగానే గుర్తొచ్చింది. మొత్తం మీద ఆయన వచ్చి క్షమాపణ వేడుకున్నాడు, తన భార్య బిడ్డను తీసుకెళ్లాడు. ఇది క్లియర్. తర్వాత భరతుడు దగ్గరకు వద్దాం. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యం ఎంత తెలుసా మీకు? ప్రస్తుతం ఉన్న చైనా, భూటాన్, టిబెట్, అసేపు హిమాచలం మొత్తాన్ని గీతగీశాడు కదా. అసలు భూమి భారతదేశం ఎవ్వరూ ఊహించినంత పెద్దది. చైనా కూడా మందే. మొత్తం ఇలా సర్కిల్ గీసేసి ఒక మహాఖండం తయారు చేశాడు. దానికి భారతదేశం అని అతని పేరు మీద వచ్చింది. అది భారతదేశం యొక్క పేరు. భారతీయుల పేరే భారతదేశానికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఒక రాజు పేరే ఏకంగా ఖండానికి వచ్చిందంటే ఎంత పవర్ఫుల్ అతను. సరే, మొత్తం మీద అతను రాజ్యం తయారు చేశాడు, అద్భుతంగా జీవించాడు. అక్కడ మహాభారత సంగ్రామానికి బీజం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మహాభారత కథ. సరే, మొత్తం తయారు చేశాడు. రిటైర్ అవ్వాల్సిన ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోవడం అనుకున్నాడు. ఆయనకి 9 మంది కొడుకులు. అందరూ ఎవరిని రాజ్యం చేయాలి అని ఆయన ఒక క్వశ్చన్ వచ్చింది. వ్యాసరాజు దగ్గరికి వెళ్ళాడు. మీకు మహాభారత కథలో స్టార్టింగ్ ఎన్ని తరాలు ఉన్నా వ్యాసుడే వస్తూనే ఉంటుంది. వ్యాసుడే వస్తుంటది. ఓకే, ఈ వ్యాసుడు అనేది వ్యక్తి కాదు, అది ఒక పీఠం అనమాట. వ్యాసుడు అనేది పీఠం, ముఖ్యమంత్రి అనేది పీఠం. నా చిన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ మంత్రులు మారుతుంటారు. అది పీఠం అనమాట, అలాగనమాట. సో అప్పుడున్న వ్యాసుడు చెప్తాడు, ఎవరిని నేను రాజుని చేయాలి, కన్ఫ్యూజ్ గా ఉంది రాజుగారు అంటాడు వ్యాసులు వారు. నాయన, మహాభారత ఖండాన్ని తయారు చేసావు, పృథ్వీని జయించావు, నువ్వు జయించుకోలేకపోయావా అన్నాడు. అదేంటండి అన్నాడు. నా కొడుకు అని ఎందుకు అంటున్నావు? యోగ్యులైన వాడిని నువ్వు రాజుగా పెట్టాలి, ఈ 9 మంది యోగ్యులైతేనే పెట్టు అని చెప్తారు. అనగానే అప్పుడు సిగ్గేస్తే, నిజమే కదా, నా వారసుడు ఎందుకు ఉండాలి, నాకు ఈ పిచ్చి ఏంటి? వారసత్వ బీజం అక్కడ పడింది దీని మీద. అప్పటి వరకు వారసత్వం సిస్టమ్ లేదు. సరే, మొత్తం మీద ఆయన ఏం చేశాడు, చాటింగ్ చేశాడు. రాజుగా చేస్తానని అఖండ భారతావానికి అందులో ఎవరో పవర్ఫుల్ లో వాళ్ళనే చేస్తానని చెప్పేసి టెస్టులు ప్రారంభించాడు. 1 సంవత్సరం పాటు టెస్ట్ లో అన్ని రకాల యుద్ధ విద్యలు, ఇంటెలిజెన్స్, ఈ 9 మంది కొడుకులు కూడా అందరూ కలిపి ఆఖరికి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మొత్తం అన్ని అయిపోయి ఫైనల్స్ లో ఒక మిగిలితే అతనే రాజు చేశాడు. అతని కొడుకు కాదనమాట. ఓకే, అంటే తన కొడుకుని పక్కన పెట్టి శక్తివంతున్న అయిన వాడిని, దివ్యమైన వాడిని, బలీమైన వాడిని, యోగ్యులైన వాడిని చక్రవర్తిగా చేశారు. ఇంకా అంతానే అయిపోయాడు. చక్రవర్తిగా చేసేసి ఆయన రిటైర్ అయిపోయాడు, వాళ్ళ ప్రస్తుతం వెళ్ళిపోయాడు. ఓకే, ఆ రాజు, ఆ తర్వాత రాజు, ఆ తర్వాత రాజు అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు శంకర మహారాజు దగ్గరికి వచ్చింది. ఏంటి అతని పేరు? శంకర మహారాజు. శంకర మహారాజు ఆయన వచ్చే ఆ పరంపరలో, మొత్తం అదే పరంపర. ఇదంతా ఇక్ష్వాకుల వంశమే. సరే, మొత్తం మీద ఈ సువిశాల సామ్రాజ్యాన్ని శంకర మహారాజు కూడా అద్భుతంగా డీల్ చేశాడు. చేసిన తర్వాత, అంటే భరతుడు మునిమానవుడు అనమాట, చేశారు. చేసిన తర్వాత శంకర మహారాజుకి ఒకరోజు, అప్పట్లో ఆశ్రమాలు వెళ్తుండేవాళ్ళు, ఫిజికల్ బాడీతో ఆశ్రమాలు వెళ్తుండేవాళ్ళు ఆ కాలంలో. సరే, ఏదేమైనా ఒకరోజు ఆమె గంగాదేవిని చూశాడు, ఆమె ఇష్టపడ్డాడు. గంగాదేవి ఎవరు అంటే దేవతాశ్రీ. అయ్యా, నేను దేవతని, నువ్వు మానవుడివి, మన ఇద్దరికి సెట్ కాదంటాడు. నీ జాతి వేరు, మా జాతి వేరు. అప్పట్లో ఈ జాతులన్నీ కలిసి ఉండే అనమాట. నోనో, నాకు నువ్వు కావాల్సిందే, అయితే నేనేం చేసి నువ్వు కాదనకూడదు. ఓకే, అందే, నువ్వేమని చేసుకునే కాదన్నా నాకు భార్య ఇచ్చావాలన్నాడు. సో మొత్తం మీద శంకరుడికి గంగాదేవికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన సంవత్సరంలోనే ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తెల్లారి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి గంగాదేవిలో పడేసింది, చంపేసిందండి, వేసేసింది. తర్వాత మళ్ళా 2వ రోజు ఏడ్చాడు ఆయన, ఇదేంటి బిడ్డను తీసుకుని ఎక్కడ పడేసిందని. మళ్ళీ కొంతకాలం తర్వాత, కానీ ఏం మాట్లాడకూడదు కదా, ఎందుకు ఇలా చేశాను అడగకూడదు కదా. మొత్తం మీద 2వసారి మళ్ళా బిడ్డ పుట్టాడు. మళ్ళా బిడ్డ పుట్టగానే మళ్ళా అలా చేసింది. 3వసారి బిడ్డ పుట్టాడు, మళ్ళా అలా చేసింది. 4, 5, 6, 7. భీష్ముడు ఎన్నోవాడు? 7వవాడు. అష్టవసులు అంటారు. సరే, మొత్తం మీద 7వ వాడిని తీసుకెళ్లి ఇక తట్టుకోలేకపోతున్నాడు, కడుపు మండిపోతుంది. 7 సంవత్సరాలు 7 బిడ్డలు వేసేసింది. 7వ బిడ్డనే కూడా 7 అయిపోతుంది.
అప్పుడు ఆవు అన్నాడు. వెనక్కి తిరిగింది. ఏంటి అంది. ఎందుకు బిడ్డలందరినీ చంపేస్తున్నావు నువ్వు దుర్మార్గుల, ఈ కడుపులో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా అప్పుడు కక్కేశాడు. కరెక్ట్గానే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డని అతను చూపిస్తూ, నేను ఆ రోజే చెప్పాను నీకు, మీ దృష్టిలో దీని పేరు మరణము, మా దృష్టిలో దీని పేరు మోక్షము. అదేనా? దేవతల దృష్టిలో మోక్షం. మీరు మనకు వచ్చిన అనుకోవాలి ఏమంటారు, ఇది మోక్షం వచ్చిందని అంటారు. మనం ఏమనుకుంటాం, నాయనో దేవుడో పోయారు చచ్చిపోయారు అని అడుస్తాం. అది దేవతలకి మానవులకి. అయినా బిడ్డలు పుట్టినట్టు కరితచ్చడం ఏం చేయమంటది. నేను ఆ రోజు చెప్పాను, మేము దేవతలము, మా లెక్కలు వేరుంటాయి, మీ మానవ లెక్కలు వేరుంటాయి. యాక్చువల్ గా ఈ 7 అష్టవసువులు అనే ఒక దేవతలు ఏం తెలుసు, దేవతలు అయిన తర్వాత కాస్త తోక వస్తాయి, కొంచెం సీనియర్ లైఫ్ వస్తుంది కదా. వాళ్ళు ఏం చేశారంటే ఋషులను అవమానించారు. అవమానించినందుకు వాళ్ళు మరలా తిరిగి భూలోకంలో జన్మించి ఋషులకి సేవ చేయాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు నేర్చుకోవడం కోసం భూలోకం వెళ్ళమని వాళ్ళ పనిష్మెంట్ వచ్చింది. దాన్ని డిమోషన్ అంటారు అనమాట. ప్రమోషన్ అనేది దానికి ఆంటీ. అప్పుడు అందుకని వాళ్ళ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అయితే వాళ్ళందరూ వచ్చి బతిలాడతారు, అమ్మ మేము భూమి మీద అన్ని జన్మలు కొట్టలేము, మళ్ళా పుట్టే ఏదో కాలంలో ఇల్లు పెట్టాలి, ఇవన్నీ మేము చేయలేము, కనుక దయచేసి మేము మాకు మోక్షం ఇచ్చేయి, కొత్తగానే మాకు ఇలా చేసాయి అని చెప్పింది. చెప్పేవాళ్ళు అందులో నేను ఇలా చేస్తున్నాను, ఇదే నీకు తెలియదు కదా, అర్థం కాదు కదా నీకు, అర్థం అవుతా మనకే అది అమ్మో అనిపిస్తుంది. ఎంత చెప్తే మాత్రం ఎలా చంపేస్తామా అనిపిస్తుంది. నేను చేయకూడదు ఆ పని, నేను చేయొచ్చు, ఎందుకంటే నా దాకా బ్యాచ్ ఓకే అని చెప్తుంది. తలాది నరకచ్చు, తలా డ్యూటీ అంటే తల నరకటం, మనం నరకకూడదు, అలాగనమాట. అప్పుడు అని ఏం చేస్తుందంటే, సరే అయితే మొత్తం మీద ఇలా చెప్పగానే అతను ఓకే ఇంకేం చేయలేడు, కానీ నువ్వు మన అగ్రిమెంట్ మీరే, ఏంటి మన అగ్రిమెంట్, ఏదో మాట్లాడకూడదు, అంటే నేను చేస్తున్న పని నువ్వు ఆపకూడదు, దాని పని ఆపావు అని ఏమంటా తెలుసా. నువ్వు చూడండి గంగాదేవి గొప్పతనం ఏమంటా తెలుసా. చూడబోతే ఇతనికి నేను మోక్షం ఇవ్వలేకపోయాను, నువ్వు తప్పన్నదాన్ని దేవతల యొక్క శక్తి అది, నువ్వు తప్పుపట్టరు, గంగాదేవి తప్పుపడతాను. చూడబోతే ఇతనికి కర్మలున్నాయి అనిపిస్తుంది. ఇతర మోక్షానికి నువ్వు అడ్డొచ్చావంటే కారణం ఇతను ఎవరిని, ఆ బిడ్డనే. కానీ తల్లి ధర్మం ప్రకారం నేను ఇతను తయారు చేసి నీకు అందిస్తాను. తల్లి బాధ్యత ఏంటంటే బిడ్డని 14 సంవత్సరాలు వచ్చిన దాకా, ఎక్కువ వయసు దాకా పెంచడం అనేది తల్లి బాధ్యత. ఇప్పుడు మన చట్టంలో అలాగే ఉంది, భార్య భర్త విడిపోతే బిడ్డలు పెంచే బాధ్యత తల్లికి ఇస్తారు బిడ్డనే. సరే మొత్తం మీద ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 16 సంవత్సరాలు వచ్చిన దాకా 14-16 సంథింగ్ అతనికి అన్ని విద్యలు నేర్పించేసి భీష్ముడు అనేది అప్పచెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన స్టోరీలో ఎవరు మిగిలారు, శంతనుడు, భీష్ముడు, సూర్యసాయి సామ్రాజ్యం. భీష్ముడు మహాశక్తిమంతుడు, భూమి మీద అలాంటి శక్తిమంతుడు ఉండడేమో, అసలు మానవ జాతి అతను కాదు కదా, అతను ఫిజికల్ బాడీ ఏమో దేవత స్త్రీది అండ్ మానవుడు కలిసి వచ్చింది కదా, DNA మహాశక్తి అన్నమాట. అతను చంపలేదు ఎవరు, కానీ తండ్రి అంటే మహాప్రాణం ఆయనకి. తండ్రి బిడ్డల ప్రేమ చూడాలంటే భీష్ముడు శంతనుడే చూడాలి. తండ్రిని ప్రేమించడం భీష్ముడు నేర్చుకోవాలి. సరే మొత్తం మీద సుఖాంతం అవుతుంది. ఇతను రాజుగా ఉంటాడు, రాజ్యం పాలన నడుస్తుంటది. మళ్ళా సంత మహారాజు దారి లేదు కదా, ఒకరోజు అడుగు వెళ్ళినప్పుడు అక్కడ నది దాటించేది ఒక స్త్రీని చూస్తాడు, ఆమె పేరు సత్యవతి. ఆమె చూడగానే లవ్లో పడతాడు. లవ్లో పడి అమ్మ నన్ను పెళ్లి చేసుకో అని కోరుకుంటాడు. నేను పలానా రాజుని, నన్ను పెళ్లి చేసుకో, నాకు భార్య కూడా లేదు అంటాడు. అనగానే ఆయన అంటాడు నాకు అభ్యంతరం లేదు, మా నాన్న అడుగుంటాడు. మా నాన్న దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ నా బిడ్డకు పుట్టిన అబ్బాయినే రాజు చేయాలంటాడు. అది ఎట్టు చేస్తాను, నాకు ఆల్రెడీ కొడుకున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఆమె నచ్చిపోయాక వేదం పడుతుంటాడు. తండ్రి యొక్క వేదం చూస్తాడు భీష్ముడు. అడుగుతాడు వేగుల్ని, ఎందుకు మా నాన్న అలా డల్గా ఉన్నాడు, ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు ఆ వేగులు చెప్తారనమాట, అయ్యా మీ నాన్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు, మరి నిన్ను రాజ్యం చెయ్యాలి కదా, రూల్ ప్రకారం నిన్నే రాజ్యం చేయాలి, ఎవరు ఎట్లా ఇస్తారు రాజ్యము, కొడుకు అనేది అలా చేస్తాడు, అందుకని ఆయన
చెయ్యి అన్నాడు. కానీ ఆయన నచ్చలేకపోతున్నాడు అని చెప్తారు. అప్పుడు భీష్ముడు, అప్పటికి ఆయన వయసు 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు అంతే, ఆల్మోస్ట్ యువకుడు, వెళ్తారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అయ్యా, మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇవ్వండి, ఇస్తాము, ఆయన గుట్టేట దానం చేయాలి, నేను చేస్తానంటాడు. నువ్వు చేస్తావు, బాగానే ఉంది, రేపు నీకు గుట్టేటట్లు ఆడేస్తారు, మరి నాకు అది ప్రాబ్లం లేదా అంటాడు వాడు. అప్పుడు సర్వం చేస్తాడు అనమాట. ఫస్ట్ సర్వం 3 సర్వాలే మహాభారత సంగ్రామానికి కారణమైంది. మొదటి సర్వం, పంచభూతాల సాక్షిగా నేను జీవితంలో పెళ్లి చేసుకోను, స్త్రీని ముట్టుకోను అని సర్వం చేస్తాడు. పెళ్లి కాదు, ఒక స్త్రీ కూడా ముట్టుకోను, కోటక బ్రహ్మచారిగా ఉంటానని సర్వం చేస్తాడు. మొదటి సర్వం. చాలా నాకు ఇది నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన నుంచి పంపిస్తాడు. ఆయన తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. సంఘం ఆనందంగా కాపురం చేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఒక రోజు చెప్తుంది అనమాట సత్యవతి, మీ అబ్బాయి త్యాగం చేశాడు నీకోసం అని చెప్పగానే ఏడుస్తాడు. ఎంత పని చేశావు నా కొడుకు అని చెప్పేసి పిలిచి, ఎందుకు ఎలా చేసావు, నా సుఖం కోసం నీ సుఖాన్ని త్యాగం చేసావా అని అంటాడు. అని తర్వాత చెప్తాడు. సరే, రాజుగా చేస్తామన్నావు, పుట్టేవాడు ఎవరో తెలియదు, ఇంకా పట్టణం లేదు, అయోగ్యుడు పుడితే వాడిని రాజుగా ఎలా చేస్తావు, రాజ్యాన్ని ఎలా రక్షిస్తావు, నువ్వు ఎలా సర్వం చేసావు అని అంటాడు. చూడండి, ఈ క్యారెక్టర్స్ బాగా గమనిస్తే వాళ్ళు భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. నేను నిందలు పెట్టరు, ఎదుటివాళ్ళని మనం మాట్లాడుతూ నిందేస్తాం, నీ వల్ల ఇలా జరిగిందంట. అక్కడ సత్యవతి గంగాదేవి అలాగే అంది. ఇది చూడబోతే ఇతను కారణం లేదు, అందే తప్ప సంతంగా నిందించలేదు. ఇక్కడ సంతం ఏమంటున్నారు, నీ సుఖం పోగొట్టుకున్నావు, పైగా పుట్టేవాడు అయోగ్యుడైతే రాజ్యాన్ని ఎలా పోషిస్తారు, రాజుగా ఎలా ఉంటారు, ఎలా ఎదుర్కొంటారు ఇద్దామని అంటాడు. అప్పుడు రెండో సర్వం చేస్తారు. రెండో సర్వం ఏంటంటే, ఎవరు పుట్టని, ఎటువంటి వాడు పుట్టని, అయోగ్యుడు అనవసరం, నేను సింహాసనం పక్కన కూర్చొని ఆ రాజ్యాన్ని సంరక్షిస్తాను, ఆ రాజుకి సపోర్ట్ గా ఉంటాను అంటారు. రెండో సర్వం, నా ప్రాణం ఉన్నంత వరకు అంటాడు. అప్పుడు వ్యాధివేసి వస్తారు. ఆ టైంకి ఆయన అంటారు, ఏంటే శబ్దాల మీద శబ్దం చేస్తున్నావు, నా ప్రాణం ఉన్నంత వరకు అంటున్నావు, నీ ప్రాణం లేకపోతే అంటాడు. అనగానే సంతంలో బాధేస్తాయి, నిజమే కదా అని. అప్పుడు తన దగ్గర ఉన్న ఎనర్జీస్ అన్ని పోగేసి, తన దైవ శక్తులన్నీ పోగేసి ఒక ఎనర్జీగా మార్చి కొడుకిస్తాడు. ఇచ్చా మరణం అన్న వరం ఇస్తాడు. దాని పేరేంటి, ఇచ్చా మరణం. అంటే నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడే అంటాడు. అతను సగానికి కోసిన మొక్క వేసి బతిగా ఉంటాడు. అందుకే ఆ భీష్ముడు అంపసంగా ఉన్నప్పుడు ప్రాణం పోడు. సరే, అప్పుడు మూడో సర్వం చేస్తాడు. మొదటి సర్వం ఏంటి, పెళ్లి చేసుకోను, ముట్టుకోను, గోట బ్రహ్మచారి. మొదటి సర్వం. దానివల్ల అతనికి ఏం పోయింది, సుఖము సంతోషం పోయింది. రెండో సర్వం ఏంటి, ఎలాంటి వారైనా కాపలా కాస్తాను, సపోర్ట్ ఉంటాను అంటాడు. అందుకు దుర్యోధనుడు దుశ్శాసుడు ద్రౌపది చీరలాగా అవమానిస్తున్నప్పుడు కూడా భీష్ముడు తీసుకుని నిలుస్తాడు, ఏమిటి అన్యాయం అని. శత్రుఘ్నం అంటాడు, తాతగారు మీరు శబరం వేశారు కదా, నాకు వ్యతిరేకంగా వెళ్ళాలని అంటాడు. అంటే గమ్మున కూర్చుంటాడు ఏడుస్తూ. అందుకు ఆయన ఇలాగ భరించాల్సి వచ్చింది. ఎందుకంటే భీష్ముడు లాంటి మహాయోగి ఉండగా అది ఎలా జరిగిందంటే ఇలా జరిగింది. అంటే అతని శబ్దాన్ని అతనికే గుచ్చారు, యాంటీకి పెట్టారు. అది శకుని మాస్టర్ ప్లాన్. అది శకుని మామ గొప్పది. సరే, మన కథలో శకుని మామ తర్వాత వెళ్దాం. ఇక మూడో సర్వం, మా నాన్న నాకు ఇచ్చా మరణం అని వరం ఇచ్చాడు. అంటే నా జీవితం నా చేతిలో ఉంది, ఇప్పుడు మృత్యుగారి చేతిలో లేదు. కనుక నేను సర్వం చేస్తున్నాను, ధర్మం 4 పాదాల ఉన్నప్పుడే ప్రాణం విడుస్తాను అంటాడు. రాజ్యంలో సుస్థిరత, శాంతి, ధర్మం ఉన్నప్పుడే ప్రాణం విడుస్తాను అన్నాడు. ఓకే, మూడో సర్వం ఇది. ఓకే, మొదటి సర్వం నో పెళ్లి, రెండో సర్వం రాజ్యరక్షణ, మూడో సర్వం ధర్మము, శాంతి, రాజ్యం ఉన్నప్పుడే ప్రాణం విడుస్తాను అన్నాడు. ఓకే, క్లియర్. ఇప్పుడు శంకర మహారాజు పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తర్వాత వారికి ఆయనకి ఇద్దరు పెళ్లి పుట్టారు. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఈ భీష్ముడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. శంకర మహారాజు ఇంకా బ్యాక్ వెళ్ళిపోతారు. భీష్ముడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. భీష్ముడి యొక్క కర్మ ఏంటంటే, ఆయన అధికారంలోకి వచ్చిన, అంటే ఆయన
మొదలు పెట్టిన దగ్గర నుంచి శబ్దం పెట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా శాంతి ఉండదు. ఈ 3 శబ్దాలు గుర్తు పెట్టుకోండి, మన కథ మళ్ళీ వస్తాయి. అంటే నేను 2కి వెళ్ళిపోతున్నా. ఓకే, 3 శబ్దాలు చేశారు. తన తండ్రికి 2 పిల్లలు పుట్టారు, 2 అబ్బాయిలు. ఓకే, పేర్లు తెలుసా? కార్తవీర్యార్జున, విచిత్రవీర్య 2 అబ్బాయిలు కొడతారు, శంకర్ మహారాజుకి అన్న సత్యవతికి. తర్వాత సత్యవతి ఏదో గొడవతో వెళ్ళిపోతే పక్కన పెట్టండి. ఇప్పుడు 2 పిల్లలు వచ్చారు కదా, 2 పిల్లలకి ఆయన పెళ్లి చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే ఒక రాజ్యంలో పెళ్లి కూతుర్లు ఏం చేస్తారంటే ఒక రాజుకి 3 ఇందులో విచిత్రం ఏమి చనిపోతారు, అనారోగ్యంతోనే సంథింగ్ అవుతాం గొడవ చనిపోతారు. ఒకరు ఇంకొకరే అంటారు. ఈ ఒకరికి చూడండి, వీరికే రాజ్యం ఇవ్వాలి, వీళ్ళిద్దరు అయోగ్యులే, శక్తివంతులు కాదు. అంటే వారసత్వ పరంపర ఎప్పుడైతే రాజ్యంలోకి వచ్చిందో అప్పుడు మనకి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? సో ఇప్పుడు విచిత్రవీరుడు మిగిలాడు, కార్తవీర్యార్జున విచిత్రవీరుడు మిగిలాడు. సరే, ఇతరులకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయడానికి ఏం చేశాడంటే ఒక రాజ్యంకి వెళ్ళాడు. అక్కడ 3 అక్క చెల్లెలు ఉన్నారు, అంబ, అంబిక, అంబాలిక, 3 ఉన్నారు. ఆ 3లో అంబ మహా తెలివైంది. ఆమె ఏం చేసింది, ఒక అబ్బాయిని లవ్ చేసింది. దాని బిహైండ్ స్టోరీ కొన్ని ఉంటుంది, మీకు తెలియదు చెప్తా. ఒక అబ్బాయిని లవ్ చేసింది. లవ్ చేసి ఇంట్లో చెప్పింది అనుకో, తంటారు కదా. అందుకని ఆమె ఏం చేసింది తెలియదా, వరమాల అంటారు దాన్ని. అంటే ఇప్పుడంటే మనకు పెళ్లిళ్ళు మన పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయి నచ్చితే చేసుకోవడం లేకపోతే అట్లా ఉండదు. కానీ అప్పట్లో స్వయంవరాలు ఉంది. ఇది శ్రీరాముడి నుంచి వచ్చింది, శ్రీరాముడు ప్రతిష్ఠించాడు స్వయంవరాన్ని. సరే, మొత్తం మీద అంటే పెళ్లి కొడుకుని ఎంపిక చేసుకునే అవకాశం పెళ్లి కూతురికి ఇవ్వాలన్నది. సరే, మొత్తం మీద ఈ పిల్ల ఏం చేసింది, అంబ తెలివిగా నిదాచే వరమాలు పట్టుకొని అబ్బాయి లైన్ లో పెట్టింది. వాడిని చెప్పి వెళ్తే పొద్దున వచ్చి లైన్ లో నుంచో నేను నీ మెల్ల టీవీలో వేసేస్తాను, మనకు వెళ్ళకపోతే ఏ వారం ఉందని చెప్పింది. సరే, మొత్తం మీద ఈ అమ్మాయి పెద్దది కదా, ఫస్ట్ వరమాలు ఈ అమ్మాయి చేతికి ఇచ్చారు. ఆవిడ మెల్ల వేద్దామని దగ్గరికి వెళ్తుంటే భీష్ముడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఈ 3 కన్యల్ని నేను దేవర న్యాయం ప్రకారం తీసుకెళ్తున్నా, ఓకే, దమ్మున్నోడు రండి అన్నాడు. అది ఆయన ధర్మం ప్రకారం వెళ్ళాడు, అది ధర్మం అనమాట. వెళ్ళి కత్తి చూపించి బెదిరించి తెచ్చాడు. తేగానే అప్పుడు ఏం చేసింది, అప్పుడు వెళ్ళాడు. నేను నువ్వెవరో రావడానికి అసలు మేమున్నాం అని వాడిని అన్నని కొట్టాడు. ఈ మహాశక్తి ఉంటుంది కదా, కొట్టి ఆ 3 పిల్లల్ని ఆడపిల్లలు తీసుకొని రథంలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పెళ్లి చేద్దాం రెడీ చేస్తే అప్పుడు చెప్పింది అంబ, సాగుబాబు సల్లగా చెప్పింది, నేను వాడిని ప్రేమించాను, నేను మీ వాడిని మీ అర్థం చేసుకోలేను అన్నాడు. వెంటనే భీష్ముడు ఏం చేశాడంటే, మరి ఆ మొక్క అక్కడే చెప్పొచ్చు కదమ్మా, ఎంత పని చేశాను అని చెప్పేసి ఆ ఇద్దరికి అంటే అంబాలు వదిలేసి అంబిక అంబాలకి కొడుకిచ్చి పెళ్లి చేసేసి అమ్మని తీసుకొని వెనక్కి పంపించాడు. మళ్ళా రథం మీద బంగారు నగలేసి మంచి లాంఛనాలతో పంపించాడు. అప్పుడు వెనక రాగానే ప్రియుడు దగ్గరికి వచ్చింది, నేను వచ్చేసా అని. వాడు ఏం చేశాడు, ఏంది వచ్చేది, నన్ను తల్లి వెళ్ళిపోయాడు అంటే నేను ఇప్పుడు నిన్ను చేసుకున్నాను అనుకో, నా ఇజ్జత్ బాబే, నా అసలు ఆడదాన్ని బయటికి వెళ్ళి వచ్చాక ఎవరు నమ్ముతాడు, ఆ రోజులు అట్లనే రాజధాని బతుకు, బయటికి వెళ్ళి వచ్చిందంటే నా తెల్లడు ఇంటికి. సో నేను ఎవరు నమ్ముతాడు, నేను చేసుకొని పో, నా పొరుగు పోద్దా అన్నాడు. అప్పుడు అమ్మ ఏం చేసింది, మళ్ళా కాలు ఇచ్చుకుంటూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. అయ్యా అది చేసుకొని అన్నాడు, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, నువ్వు చేసుకో అంటుంది. అమ్మా నేను బ్రహ్మచారిని, నేను చేసుకోకూడదు, అది కరెక్ట్ కాదమ్మా, నీకు మంచి ఎదురైన వరుణ్ వస్తాను, డోంట్ బాగా అది అవుకో అని చెప్తారు. చెప్పగానే కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆయన దానిలోకి ఈమె గడివస్తుంది. నువ్వు నన్ను అవమానించావు, ఒక అమ్మాయి హృదయం తెలుసుకోకుండా నువ్వు తప్పు చేశావు, ఈ కనుక నిన్ను నేను చంపుతాను, నిన్ను ఎరవేస్తాను అంటది. అమ్మా నువ్వు యుద్ధానికి వస్తే నేను అస్త్రాలు కింద పడేస్తాను, నిన్ను కావాల్సింది నేను చేసుకున్నాడు, నేను చెప్తున్నా అర్థం చేసుకోమ్మా అని చెప్పారు. ఇక్కడ భీష్ముడు తప్పేం లేదు నన్ను అడిగితే, భీష్ముడు రూల్స్ ప్రకారమే వెళ్ళాడు, రూల్స్ ప్రకారమే తెచ్చాడు. ఈ అమ్మ ఎవరిని పట్టబట్టాలి, అసలు రియల్ అమ్మ అయితే ఎవరిని తన్నాలి, ప్రియుడు అన్నాడు. నా కొడక నువ్వు ఇంత లవ్ చేసినాడు, నువ్వు నన్ను నమ్మవా, నా క్యారెక్టర్ నమ్మవా అని ఆయన వేసేస్తే గోడ వదిలేదు. ఇది దాంట్లో ఇంకోలా ఉంటుంది. అమ్మాయి చక్కగా లాంఛనంతో పంపిస్తారు, పెళ్లి చేసుకోమంటే బాగుంటారు. అప్పుడు అమ్మాయి వేస్తుందంటే తిరిగి బాధపడుతుంది, నేను చంపేస్తాను, నీ దగ్గర బలం ఉన్నది కదా, నా ప్రియుని కొట్టి తెచ్చావు, అది మెయిన్ బాధ. తన ప్రియుని తను తెచ్చావు కదా,
బలం ఉన్నది కదా, నీ బలాన్ని దాటిపోయే బలాన్ని నేను సంపాదిస్తానని చెప్పి అందరం చేసి ఏది తాపస్ మొదలెడతారు, అంటే ధ్యానం మొదలెడతారు. ధ్యానం చేసి తాపస్ చేసి చేసి శక్తి పెంచుకుంటారు, సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే ఆశ్రయానికి అలా అవుతాడు. అప్పుడు శివుడు అంటారు, ఏం బిడ్డ ఏం కావాలా, తెలుగు సాధన చేసాం, గ్రేట్ మీరు, ధ్యానం అంటే నిన్ను చూసి నేర్చుకోవాలా, మా దేవతలు కూడా ఎంత గ్రేట్, ఈ లోపల వచ్చేసాం, నన్నే లాక్కొచ్చావు, ఏం కాదు కోరుకో అంటాడు. ఆ భీష్ముడు చంపేయాలా అస్తమే అంటారు. పిచ్చేదా నీకు, ఇలాంటి ఎవరన్నా సినిమా అడుగుతారా, కూర్చుని వేషాల కోసం నన్ను ఉపయోగించుకుంటావు నువ్వు, చెల్లి నన్ను పెడతారు. పెట్టగానే మళ్ళా కూర్చోండి ధ్యానంలో, ఇంకా లెవెల్స్ పెంచుద్ది. మీకు ఒక డౌట్ వస్తే ఈ కథలన్నీ ఉన్నాక, ఏమండి వరాలు ఎందుకు అందిస్తారు, ఆ వరం మంచిది కాదు కదా, చావు లేకుండా వరము, ఎవరిని ఇది లేకుండా వరము, ఎవరిని చంపేసే ఆయుధం వరం, ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి ఇవ్వక తప్పదు. ఎందుకంటే వీళ్ళ యొక్క సాధన శక్తి అది, ఆ సాధన యొక్క శక్తి పెరిగే కొద్దికి వాళ్ళ యొక్క పరాన్ని ఫలిస్తుంది. అది సృష్టి ఉంది, అది సాధనకు ఉందన్నమాట. అందుకని రాక్షసులు విపరీతంగా సాధన చేసి ఇలా పోతారు. సరే మొత్తం మీద ఒక వచ్చేస్తుంది. మళ్ళా ఏంటి నీ బాధ, అంత అందంగా ఉన్నావు, లైఫ్ లో ఎంజాయ్ చేయక ఈ పిచ్చి ఏంటి నీకు అంటాడు. లేదు లేదు నాకు సంపాదించింది అంటారు. తను చంపాలంటే అది ఈ జన్మలో సాధ్యం కాదు నీకు, ఎందుకంటే అతని డిజైన్ లో ఈ జన్మలో మరణం లేదు, అతనికి ఇచ్చా మరణం ఉంది, నువ్వు అతను చంపలేవు, అది నెక్స్ట్ జన్మలోనే, ఇప్పుడు కుదరగా నీ లైఫ్ టైం సరిపోదు అంటాడు. అట్లయితే నాకు ఈ లైఫ్ అక్కర్లేదు, నేను నెక్స్ట్ జన్మ తీసుకుంటాను దానికోసమని అప్పటికప్పుడు అగ్నిలో దిగి చనిపోతాయి. చూడండి, ఒక ద్వేషం ఎంత పని చేస్తుందో మీరు గమనించండి. తనను తను నాశనం చేసుకుంది, తన శక్తి నాశనం చేసుకుంది. మహాదేవుడు అంత పేరు ప్రత్యక్షం అయితే మోక్షం కోరుకోవచ్చు, అయ్యే వేసి అది సంపాలంటది. చీచి చీచి అసలు టేస్ట్ లేదు అమ్మకే. సరే మొత్తం మీద అంబ వెళ్ళిపోయింది. అంబ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆమె తిరిగి పుట్టింది. అమ్మని కొంచెం పక్కన వెళ్ళాం. మళ్ళా భీష్ముడు రాజ్యానికి వచ్చాడు. భీష్ముడు రాజ్యం సుజీగా సాగుతుంది. ఈలోపు ఈ రాజు కట్టపోయాడు. అంబిక అంబాలిక వేరే బయటని వచ్చింది. ఆ రాజు చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. సచివత ఒక ముగ్గురు, రాజ్యంలో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు వాద్య స్త్రీలు, మగతో లేడు. భీష్ముడు సెక్యూరిటీ గార్డు. ఆయన అంటే నాయన నువ్వెన్న పెళ్లి చేసుకుని ఆయన బిడ్డలుగా నాయన అంటే నో 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 నో, సవరం అంటే సవరమే. అప్పుడు ఇలా కాదు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే వ్యాసుని పిలుస్తుంది. వ్యాసుని పిలిచి, చూడండి భారతం ఎంత అద్భుతం అంటే మహాభారతం, అసలు అది చెప్పడానికి అప్పుడు దమ్ము ఉండాలా, ఆ స్టోరీని అందులో పెట్టడానికి అప్పుడు దమ్ము ఉండాలా. ఎప్పుడు విమర్శిస్తారు తెలిసి పాయింట్ కదా, అయినా వేదవ్యాసుడు అంటే వేదవ్యాసుడు మరి. సరే మొత్తం మీద వేదవ్యాసుడు అని పిలుస్తుంది. అయ్యా రాజ్యం శూన్యం అయిపోయింది, ఇప్పుడు నాకు వారసులు కావాలి, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఈయన వేదవ్యాసుడు ఈయనకి బిడ్డ సచివతికి ఒక స్టోరీ ఉంది, అదంతా పెద్ద స్టోరీ పక్కన వెళ్ళాం. సో నువ్వు దేవన్యాయం ప్రకారం వాళ్ళకి ఇంకా దాన్ని ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలు లేని వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళి స్పెరం డొనేషన్ తీసుకొని అందులో కణాలను తీసుకొని పెళ్లి చూపిస్తారు. అదే టెక్నాలజీ అని చెప్పి అడుగుతారు. సరేనమ్మా నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయన వెళ్తారు. వెళ్ళగానే కోడలు పిలుస్తుంది, ఇద్దరు కోడలు. మొదట అందుకే పిలుస్తుంది. ఈ రోజు ఒక విషయం వస్తున్నాడు, నీకు బిడ్డగా దానం చేస్తాను, నువ్వు దాన్ని తీసుకో అని చెప్పి చెప్తుంది. సరే మొత్తం మీద ఆమె మహేష్ గారి నేను చూడే అప్పుడే ఇదేమో గడ్డాలతో ఎలా ఉంటాడు, దానికి ఏమంటారు, దానికి ఏమంటే వేదవ్యాసం ఎలా ఉంటాడు, నువ్వు పెట్టారు కదా, విషయం అంటే ఋషిలా ఉంటాడు. విషయం మహిళ ఎందుకుంటాడు, క్రిములు ఉంటాడు కదా, అతను కూడా దాన్ని లోపల ఈయన కనుమూసుకొని ఆ గర్భాన్ని తీసుకుంటది. అంటే మనం అనుకుంటున్నట్టుగా సెక్సువల్ రిలేషన్ కాదు, అది కాంతి జ్ఞానం, అది కాంతి ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అదే భయంతో కళ్ళు మూసుకుంటారు. అసలు భయంతో చిరాకుతో గడ్డం మొహం కావడం ఏమి సంథింగ్ నాకైతే తెలియదు ఏం జరిగిందో. మొత్తం మీద ఆమె కళ్ళు మూసుకుంటది. ఆయన బయటకు వచ్చి అమ్మ నేను తేజోదానం గుర్తుపెట్టుకోండి, గర్భాదానం అనుకోండి, దీన్ని తేజోదానం, తేజస్సు దానం చేశాడు. మళ్ళీ తేజోదానం చేసినప్పుడు అమ్మాయి కళ్ళు మూసుకొని భయంతో అసహ్యంతో కనుక పుట్టివారు గుడ్డివారు పోతాడు అని చెప్తారు. వీళ్ళు గుడ్డివారు పుడితే అలాగా రాజ్యానికి ఇబ్బంది కదా అని చెప్పేసి
రెండో కోడలు రెడీ చేస్తుంది. రెండో కోడలు నువ్వు కళ్ళు మూసాక తాడు వేస్తాను నీకు వాడిని అప్పగారు అప్పగారు సత్యవతి. ఓకే, సత్యవతి అమ్మాయికి అంటే ఇంకో రెండో కోడలకి చెప్తుంది. చెప్పగానే కళ్ళు మూక కళ్ళు నిటాయించుకొని చూడాలి. నేను కళ్ళు నిటాయించుకొని చూసినప్పుడు క్షణం వచ్చినప్పుడు ఆ తేజరామం చేసినప్పుడు శివలింగ్ వస్తుంది. పాండు రాజంతో అమ్ముతారు. శివలింగ్ అనమాట, శివలింగ్ ఒడుకుడు షేకింగ్. ఓకే, మొత్తం మీద పాండు రాజు కొడతారు. అతను కొంచెం బెటర్. ఓకే, మళ్ళీ వచ్చి అమ్మాయి వణుకుడు రాజం కొడతాడు. వీక్ పాడి అని నేను చేయలేను, నాయి మండలం వీక్ గా ఉంటుంది, ఆమె మీద భయపడుతోంది అని చెప్పాడు. అసలు ఇది ఎందుకు పట్టుబడిందంటే భార్యాభర్తలు కాపులు చేసినప్పుడు అలౌకికంగా సంపూర్ణ ప్రేమతో సంపూర్ణంతో చేయాలని చెప్పడానికి కారణపడింది. అంతేగాని వాళ్ళ యొక్క బూతు మనంతా బూతు వెళ్ళాం కదా, మకర బుద్ధి కదా మంది. అంటే వాళ్ళిద్దరు గడువు ఏం చేస్తుంటారు, అయ్యో అలా కరెక్ట్ కాదేమో, ఈ బుద్ధి మంది, ఈ ఆలోచించకండి, అది తేలిరాము. ఓకే, తర్వాత చెప్తారు ఈ కంపించే వాడు పోతారని. అప్పుడు మూడోసారి పెద్దవాళ్ళకి చెప్తుంది, అమ్మ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ఆయన, ఈసారి కళ్ళు అంటే ఆల్రెడీ వెళ్ళి కొడతాడు, మళ్ళా వస్తాడు ఆయన. అంటే స్టోరీలో మనకి అర్థం కాదు. ఇది సంవత్సరం అయిపోతుంది, గుడివారు కొడతాడు, సంవత్సరం అయిపోతుంది, ఇద్దరికి ఒకసారి కాంట్రాక్ట్ కొడతాడు, ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి మళ్ళా పెద్ద కోడల్ని రిక్వెస్ట్ చేస్తాడు, ఈసారి బిడ్డలు గాను, ఈసారి కొంచెం అలవాటు ఉంది కదా నీకు, బయలుపోయి ఉంటారు కదా, ఈసారి మంచి వాళ్ళు వస్తానంటే ఆమె చెయ్యి చందాలని పడ్డాక ఈ పేజోదానాలు గీజోదానాలు అన్ని ధరిస్తాను అని చెప్పేసి దాసి ఉంటుంది. దాసికి మేకప్ వేసి పంపిస్తారు. పంపించగానే ఈ పెళ్లికలు బాగానే ఉంటాయి. దాసి ఉంటుంది. దాసి వెళ్ళిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి, నేను ఈ రోజు ఒక ఋషి దగ్గర తేజస్సుని తీసుకుంటున్నాను, ఎంత భాగ్యం నా జన్మకి. దాసి అంటే ఎవరు అంటారు వాళ్ళు. అలాంటి నాకు ఎంత భాగ్యం దొరికింది, ఒక ఋషితో తేజస్సుని పొందే భాగ్యం దొరికింది అని చెప్పేసి ఆ ఆనందంతో ఎంతో ఉంటుంది. ఉంటే అప్పుడు చెప్తాడమ్మా, ఈమె కోడలు కాదు, కానీ ఒక అద్భుతమైన ఏమి కొడతారు, ఎందుకంటే తను సంపూర్ణమైన ప్రేమతో సంపూర్ణమైన హృదయంతో ఉంది, ఒక తేజస్తో ఒక బిడ్డ కొడతారని చెప్తుంది. ఆ మూడో పుట్టిన వాడే అతనే గురుడు, చెప్పగల గురుడు వాడు గురుడికి. కానీ దాసి బిడ్డ కదా. సరే, మొత్తం మీద చాలా ఇంకా నేను 3 ఛాన్సులు అయిపోయి రాసిన వారు, ఎందుకంటే వాళ్ళు ఋషులు, వాళ్ళకి ఎటువంటి కామకులు ఉండవు, ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. చూడండి, తేజస్సును దానం చేసి నా బిడ్డన్న ఆలోచన ఉండదు. ఎంత గొప్ప అసలు. ఇంతకన్నా ఎక్కడన్నా ఏ స్టోరీ అని ఉందా మీరు చూపించండి. ఇంత దమ్మున్న స్టోరీ, ఇంత డెప్త్ ఉన్న స్టోరీ, అది మహాభారతం. కూడా మహాభారతం భారతీయ సనాతన శాస్త్రం. మన ఆస్తి మహాభారతం. మీరు గుర్తుపెట్టుకునే మిత్రులారా, మన ఆస్తిది. మన ఆస్తి తండ్రి ఇచ్చిన కొంపగోడు కాదు, మన సంప్రదాయం, మన ఆస్తి. సరే, మొత్తం మీద ముగ్గురు బిడ్డలతో ఆమె సచివేట్ పెంచి పెద్ద చేస్తుంది. సచివేట్ అవుట్ ఆఫ్ షేప్, ఆమె పక్కన పెట్టండి. ఈ ముగ్గురు బిడ్డలను పెంచి పెద్ద చేసే బాధ్యత భీష్ముడి మీద పడుతుంది. ఈ ముగ్గురిని పెంచి పెద్ద చేస్తారు. పెద్ద చేసిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఈ భీష్ముడి లాంగ్ లైఫ్ కదా అండి, ఇచ్చమన్న ఉంది కదా, ఇంకా స్ట్రాంగ్ ఉంటాడు. ఈ ముగ్గురికి పెళ్లి చేసిన పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాడు గుడివాడు, అతనికి రాజ్యాధికారం లేదు, ఎందుకంటే గుడివాడు రాజ్యాధికారం లేదు కదా. రెండో వాడు పాండురాజు, ఇది కొంచెం బెటర్. మూడో వాడు విదుడు దాసి బిడ్డు కాబట్టి అతను రాజ్యాధికారం లేదు. కానీ ఫస్ట్ ఇతను పక్కన పెట్టేసి పాండురాజుని రాజు చేసి విదుడిని మంత్రి చేసి ఇతను ఉపరాజుగా చేస్తారు. ఉపరాజు అంటే పక్కన ఉంటాడు అన్నమాట. దాంతో భీష్ముడికి ముగ్గురిని సెట్ చేశాడు, ముగ్గురికి పెళ్లి చేస్తారు. ఇప్పుడు ముగ్గురు పెళ్లి చేయాలి కదా, మీరు మొదటి పెళ్లి చేయాలి. ఇక్కడ మహాభారత యుద్ధం ప్రారంభమైంది. టర్నింగ్ పాయింట్. దేశంలో అందమైన అమ్మాయి ఎవరున్నారు ఎతికాడు. ఎదిగితే పలానా చోట గాంధార దేశంలో ఒక అందమైన దేశం హిమాలయాల్లో ఉంటుంది. గాంధార దేశం చిన్న దేశం, మంచు కొండల్లో ఉంటుంది. ఆ దేశంలో ఒక బ్యూటిఫుల్ ఉమెన్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఏమంటే కదా, ఎందుకు గుడివారు కదా, అందుకని ఏం చేస్తారు, మొత్తం సైన్యం వేసుకొని వెళ్ళిపోతారు. వేసుకెళ్ళి ఆ రాజ్యం ముందు నుంచుంటాడు. నుంచొని మీ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చా ఉంటాడు. పెళ్లి చూపుతారన్నా స్వతహాలు పట్టుకోతాడు. వీళ్ళు సైన్యం వేసుకొచ్చాడంటే ఇస్తారా వస్తారా, రాజ్యాన్ని నాశనం చేసుకుంటారా, పిల్లలు ఇస్తారా, రెండు ఆప్షన్లో. ఇది భీష్ముడి స్థాయి. చూసారు భీష్ముడు ఎన్ని తప్పులు చేస్తున్నారో.
అక్కడి నుంచి ఆయన కాలచక్రంలో ఎంటర్ అవుతుంటాడు. సరే మొత్తం మీద గాంధారి ఏం చేస్తుందంటే నేను ఈ రాజ్యంలో ప్రజలందరూ చావడానికి నేను ఒప్పుకోను, నేను గుడ్డిగా చేసుకుంటానని చెప్పేసి ఆమె ఏం చేస్తానంటే ఒక గొడవ తీసుకుని కళ్ళ కట్టేసుకుంటాను. ఆమె త్యాగం చేస్తాడు. ఆమె తమ్ముడే శకుని. కానీ కొన్ని కళలు ఏం చెప్తుందంటే భీష్ముడు యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే చాలా మంది చనిపోతారు, అందరినీ మొత్తం నాశనం చేసి శకుని కూడా చంపబోతుంటే ఆ వద్దు నా తమ్ముడు నాతో అన్న ఉంటాడు, అతను నొక్కని వదిలేయండి అంటే అతను వదిలేస్తారు. కొన్ని కథలు అలా ఉంది. కానీ నాకు తెలిసి భీష్ముడు అంత క్రూరంగా ఉండకపోవచ్చు. సరే ఏదేమైనా శకుని మనసు గాయపడింది. ఇతని దగ్గర బలం ఉంది, అధికారం ఉంది, అతను తన అక్కంటే చాలా ఇష్టం, తన కోసం ఎన్నెన్నో చేస్తాడు. అలాంటి వాడు నా రాజ్యాన్ని, నా తల్లిదండ్రుల్ని అందరినీ నాశనం చేసి, నా అక్క జీవితాన్ని నాశనం చేసి తన గుడ్డి కొలికించుకున్నాడు అని చెప్పేసి శకుని పగబడతారు. సరే మొత్తం మీద గాంధారి కళ్ళ గంటలు కట్టుకొని వస్తుంది. ఈ కళ్ళ గంటలు ఎందుకు కట్టుకొని చెప్పండి, ఏమన్నా చూద్దాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే భర్తకు షుగర్ ఉందనుకో, భార్య షుగర్ లేదనుకో, మామిడి పండు పెంచుంటే అది కాలుతుంది. అది పురుషుడికే ఉంటుంది ధైర్యం, స్త్రీకి ఉండడం వల్ల. పురుషుడు అందుకని ఆమె చేస్తుంది, ఇప్పుడు కళ్ళు లేవు తన కళ్ళు లేవు, ఇప్పుడు ఇంత అందంగా నీకు అన్నాను అనుకో, నీకేమి నీ కళ్ళు ఉన్నాయి కదా నువ్వు బాగానే చెప్తావు అంటారు. రోజు ఈ పంచాయతీ నేనేడమని చెప్పేసి ఆ కళ్ళు పెట్టేస్తాడు. ఎంత చూసంటో చూడు. జీవితకాలం గుడ్డిదారిగా ఉండడం, మీరు కళ్ళు ఉంచుకొని జీవితకాలం కళ్ళు మూసుకొని ఉండడం, అది అసాధ్యం. అది ఎవరికి అంత ధైర్యం ఉంటుంది? మనమైతే మధ్యలో వచ్చేస్తాం. ఓకే, మొత్తం మీద గాంధారి కళ్ళ తట్టుకుంటుంది, శకుని కాలిపోతాయి. మామూలు కాళ్ళు అక్క బాధలు చూస్తారు. పైగా స్త్రీలు అంటే ఎలా ఉంటుంది తెలుసుకునే మీకు ఆ రోజుల్లో. ఇప్పుడే మనం ఇప్పుడు పురుషులు ఎన్ని బాధలు పడుతున్నారు పిల్లల చేతిలో, అప్పుడు సో అలాగా మొత్తం మీద శంకర మహారాజు పరంపర అలా వచ్చింది. ఇప్పుడు స్టోరీలో మనం ఎక్కడికి వచ్చాం? ఎవరు మిగిలారు? పాండురాజు, ధృతరాష్ట్రుడు, వీరుడు. ఓకే, ధృతరాష్ట్రుడికి కాలిపోతుంది. ఏంటి ఆయన మంట? రాజ్యాధికారం లేదు. సరే ఇటు పక్కన పెడదాం. ఒకరోజు పాండురాజు రాజ్యానికి వెళ్ళారు, యుద్ధాలు చేశారు, రాజ్యాన్ని పెంచుతున్నాడు. సో మొత్తం మీద ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక 2 జింకలు, అంటే ఋషులు చెప్తారు, 2 జింకలు మైదానం చేసుకుంటుంటే, అంటే సృష్టి కార్యంలో ఉంటే అప్పుడు బాగా చేస్తారు, వాటికి తగులుతుంది. తగగానే చనిపోతాయి. చనిపోయినప్పుడు వనదేవత లేకపోతే జింకల యొక్క బాధ చూసి అతను, నువ్వు ఇద్దరు రాజు వేటాడచ్చు, రాజు యొక్క ధర్మం మేము ఒప్పుకుంటాం, కానీ ఆ రాజు ఇలా చేయవచ్చా? ఈ టైంలో చంపచ్చా? ఈ టైంలో కట్టినవాడు కూడా, లేదా వాళ్ళు ఏమంటారు వేటగాడు కూడా, సామాన్య వేటగాడు కూడా ఈ టైంలో జీవితం చంపరు, కొట్టరు, మీరు ఎంత హీనమైన పని చేశావు అని చెప్పేసి, నువ్వు కూడా ఈ కర్మ తీసుకో అని చెప్పేసి అవి చనిపోతాయి. అంటే ఆయన బావి దగ్గరికి వెళ్ళి చనిపోతాడు. అది కథ. సరే అది కట్టండి. మొత్తం మీద చాలా బాధపడతాడు ఆయన. ఎంత పెయిన్ అనిపిస్తాడంటే, నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఒక మనిషిలో కూడా బాగా ప్రవర్తించలేదు, రాజులో ఉండే ఆరోప నాకెక్కడిది, సో ఇదంతా రాంగ్ అని చెప్పేసి అతను చూడండి ఎంత తప్పు చేసిన వాళ్ళు నేనే జరగాలని మహాభారతంలో కనిపిస్తుంది మనకి. మొత్తం మీద వెళ్ళి రాజ్యాన్ని విడిచిపెట్టేస్తారు. నాకు ఇంకా రాజ్యాన్ని పాలించే హక్కు లేదు, ప్రజలను కన్నబడిలా చూడాల్సింది నేను, జంతువుని ప్రేమతో చూడాల్సింది నేను, ఇలా చేశానా అని చెప్పేసి మొత్తం మీద ఆయన రిటైర్మెంట్ ప్రకటించేసి రాజ్యాన్ని వదిలేసి ఆయన చేస్తారు. ఆయన చేస్తే ఆయన 2 భార్యలు, ఓకే, మాద్రి, కుంతి అనే 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యలు తీసుకొని అడిగి వెళ్ళిపోతారు. అడవిలో ఆయన సాధన చేసుకుంటూ మౌనంలో ఉంటూ ఉంటారు. అప్పుడు ఆయనకి ఆయన యొక్క శక్తితో, ధ్యాన శక్తితో ఆయనకి మరి బిడ్డలు కావాలి కదా అన్నప్పుడు 5 బిడ్డలు రకరకాల దేవతల నుంచి, అది కూడా తేజోదానంతో 5 బిడ్డలు పుడతారు. అంటే ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ ఉండదు. ఈ రోజుల్లో మనం కంప్యూటర్ లో చేస్తాం, ఆ రోజుల్లో వాళ్ళు శక్తితో, తో సాధనతో చేసేవాళ్ళు. ఇప్పుడు లాంగ్వేజ్ చేస్తున్నా అప్పుడు అక్కడ జరిగింది, అంతే తేడా. సో మొత్తం మీద 5 పిల్లలు. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నకులు, సహదేవుడు మాదిరికి పుడతారు.
ఈ ముగ్గురు కుంతిదేవికి ఉంటారు, ఈ ఐదుగురితో వీళ్ళు ఐదులో ఉంటారు. ఆ కథ అదే నడుస్తుంటది. ఈ కథలో ఏం జరుగుతుంది, శకునికి పగ పెరిగిపోతుంది రోజు రోజుకి. అందమైన తన జీవితం, తన అక్క జీవితం నాశనం చేశాడు. అందమైన తన కళ్ళు నాశనం అయిపోయాయి. తన బుద్ధిదారిలా తిరుగుతుంది, కడుపు రగిలిపోతుంది. ఎలాగైనా సరే వీళ్ళందరూ నాశనం చేయాలి. అలా నాశనం చేసే బలం నాకు లేదు, అందుకని ఏం చేయాలి, యుక్తిని వాడాలి అని శకుని మామ సీన్లోకి వస్తారు. అతనికి ఎంత పగ అంటే, ఎంత ద్వేషం అంటే, ఒకవేళ ఈ పగని మర్చిపోతానేమో అని చెప్పేసి తన కాళ్ళు పొడుచుకుంటాడు కత్తితో. కుంటిగా వెళ్తారు, కావాలని కుంటిగా వెళ్తారు. ఈ గాయం చూసినప్పుడల్లా ఆ పగ ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళ మీద పగబడతారు. రిమైండర్ అన్నమాట ఇది. సో మొత్తం మీద పగబట్టి వీళ్ళని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించి, అప్పుడు ఈ పంచపాండవులు మాట్లాడరు, ఈ పిల్లలు మాట్లాడరు. అంటే పిల్లలు ట్యూన్ చేస్తే అవుతారు కదా. చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ట్యూన్ చేస్తారు. మీ అమ్మ ఇలా చేసింది, మీ నాయన అలా చేసింది, ముసుగు బ్యాచ్ ఉంటారు కదా. అలాగా ఇతను ట్యూన్ చేయాలి వెళ్తారు ధర్మరాజు. వాళ్ళు ఎవరు వినరు. వినకపోతే ఈ దుర్యోధన ముగ్గురు అహంభావి ఈరోజు మనకు సెట్ అవుతారని ఆ బ్యాచ్ మేనేజ్మెంట్ బ్యాచ్ అంతా తయారు చేసుకుంటారు. 100 మందిని పరుగులు పెడుతూ పంచాయతీలు పెడుతూ నడుస్తా ఉంటది. ఇది కథ ఇక్కడ వచ్చింది. మహాభారత కథలో ధర్మరాజు అండ్ కౌరవులు పాండవులు పిల్లకాయలు తయారయ్యారు. ఓకే, ఎక్కడి నుంచి అవకాశాలు చూడండి. బాగా గుర్తున్నాయో నాకు స్టోరీ అర్థమవుతుంది. నాకు నాకైనా తెలుసు కదా, మహాభారత సీరియల్ చూశానండి. నేను ఏం చేస్తానంటే మూవీ చూసినా సీరియల్ చూసినా దాన్ని లోతుగా పరిశీలిస్తే కొత్త పాయింట్లో ఉంటుంది. మామూలు కథ చూడకండి, ఏది కూడా జ్ఞాన కంటితో చూడండి, మీకు లోతుగా అర్థమైపోతుంది. ఎవరి వాస్తవానికి వాడే కారణం అన్న సూత్రం మీద చూడండి ఏది చూసినా. ఓకే, ఈ కథలో ఎవరిని ఇలా తప్పు పెట్టడానికి లేదు, ఎవరి వాస్తవం వాడి కారణం. భీష్ముడిని ఎందుకు ఇలా శక్తి నాశనం చేశాడు వాళ్ళ వంశాన్ని అంటే భీష్ముడు బాధకు భీష్ముడు కారణం. అదే ఎవరి వాస్తవం కాదు. నేను అన్యాయంగా దెబ్బ పడింది నాకు అనేవాడు ఎవరు లేదు. ప్రతి ఒక్కరు వారి వాస్తవానికి వాడే కారణం. సో ఈ మహాభారత కథలో పిల్లగా అటెండి ఇటువంటి మంది చేయారు. వంటకు ఒక ఆడపిల్లమో ఒక మంది వీళ్ళ పనేంటి, కేవలం కొట్టుకోవడం. ఆడపిల్ల ఉండదు, కొట్లాట. వాళ్ళు వీళ్ళు తిట్టడం, వాడిని తిట్టడం, వీళ్ళు అందులో మహాముడు ఆ లెక్కరిస్తుండేవాడు. సో మొత్తం మీద ఇలాగ ఫైటింగ్లు, యుద్ధాలు, కొట్లాటలు, కాల్పులు, పంచాయతీలు నడుస్తూ పెద్దవాళ్ళయ్యారు. భీష్ముడు ఆధ్వర్యంలోనే వీళ్ళని సర్దలాగా ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా ఏకైక మనసు అంటే అయిపోయింది. ఓకే, ఇది పార్ట్ 1 స్టోరీ చెప్పకూడదు. ఇంకా ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానంటే వీరికి కథని నింపడానికి కాదు, ఈ కథలో మనం ఎక్కడ ఉన్నాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అన్ని కుటుంబంలో ఉంటాయి అటు ఇటుగా. వీటింట్లో సుఖం ఉంటాడు, వీటింట్లో ధర్మాలు ఉంటాడు, ఒక దుర్భాష ఉంటాడు. అంటే మన లోపల ఉంటారు వీళ్ళందరూ. మీ పుత్రుల పట్ల, మీ పిల్లల పట్ల మీరు విపరీతమైన వాత్సల్యంతో వాళ్ళని వెనకేసుకొస్తున్నారా, అప్పుడు మీ పిల్లలు దూరమైన రోజు మీరు రోజు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ధర్మరాజు లాగా ధర్మం కోసం ప్రత్యాపిస్తున్నారా, ఫిజికల్ గా వాడితో స్వర్గానికి వెళ్ళారు. ఊహించలేకపోయినా చరిత్రలో అబ్బాయి వెళ్ళారు, చాలా తక్కువ మంది వెళ్ళారు ఫిజికల్ బాడీతో 9th ప్లానెట్ కి. గుర్తుపెట్టుకుని స్వర్గానికి కాదు, చచ్చాక అందరూ స్వర్గానికి వెళ్తారు. ఆయన వెళ్ళిన స్వర్గానికి కాదు, 9th ప్లానెట్ అంటే సృష్టిలో ఉన్న ఆఖరి తలానికి ఫిజికల్ బాడీతో వెళ్ళారు. ఎంత అద్భుతం అది. ద రూట్ కాజ్ ఈస్ ధర్మరాజు యొక్క ధర్మము. అక్కడ ధర్మం అంతా పోతాయి. మరి మనం ధర్మరాజులో ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి.